జీవితంలో ఇంకొన్ని క్షణాల సమయం మాత్రమే మిగిలి ఉంది. ధ్రువ తన మనసులో నేను చనిపోయాక మా అమ్మ చెల్లెలికి ఎలాంటి కష్టం రాకుండా నువ్వే కాపాడుతావుడా అని మనసులోనే ప్రార్థించాడు. ఎదురుగా డిస్ప్లేలో ట్రైన్ రావడానికి మరొక 10 సెకండ్ల సమయం ఉన్నట్టుగా చూపిస్తూ మనసులోనే కౌంట్ డౌన్ చేసుకుంటూ ధ్రువ ట్రాక్ మీదకి దూకబోయాడు. ధ్రువ అలా గాలిలో ఎగిరేలోపే వెనక్కి ఎవరో వచ్చి బలంగా వెనక్కి లాగారు. ధ్రువ ప్లాట్ఫామ్ మీద పడిపోయాడు. ఎదురుగా ట్రాక్ మీద రెప్పపాటు కాలంలో దూసుకుపోయింది. క్షణకాలం పాటు ఏం జరిగిందో కూడా ధ్రువకి అర్థం కాలేదు. ప్లాట్ఫామ్ మీద నుంచి లేచి నిలబడి చూడగానే ఎదురుగా సూట్ వేసుకుని ఉన్న వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతనే ప్రొఫెసర్ ఆర్యగుప్తా. ధ్రువని చూసి నేను చూస్తుంటే చాలా చిన్నవాళ్ళలాగా కనిపిస్తున్నావు. చచ్చిపోయేంత కష్టం ఏమొచ్చింది అని అడిగాడు ఆర్యగుప్తా. ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడి ఉన్నాడు ధ్రువ. ప్రొఫెసర్ ధ్రువ భుజం మీద చేయి వేసి పర్లేదు చెప్పు అని అన్నాడు నెమ్మదిగా. ధ్రువ మనసులో ఏమీ దాచుకోకుండా జరిగిన విషయాలన్నీ ప్రొఫెసర్తో చెప్పుకున్నాడు. ధ్రువ బాధలు విన్న ప్రొఫెసర్కి వెంటనే మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు తాను ఈ కుర్రాడికున్న డబ్బు అవసరాన్ని తీర్చగలిగితే ఇతన్ని నా ప్రయోగం కోసం వాడుకోవచ్చు అని అనుకున్నాడు. వెంటనే తన ఆలోచనలు అమలుపరుస్తూ నేను నీకు పని అప్పగిస్తాను. నువ్వు ఆ పనిని చేయడానికి ఒప్పుకున్నట్లయితే నీకు కావాల్సినంత డబ్బు నేను ఇస్తాను అంటూ ధ్రువకి చెప్పాడు ప్రొఫెసర్. ఆ మాటలకు ధ్రువలో చిన్న అనుమానం మొదలైంది. నిజంగా డబ్బు ఇస్తారా అని అడిగాడు ధ్రువ. నేను చెప్పినట్టు చేస్తానని నువ్వు నాకు మాట ఇవ్వు, నేను నీకు డబ్బు ఇస్తాను అని చెప్పాడు ప్రొఫెసర్. నాకు అంత డబ్బు ఇస్తానంటున్నారంటే నేను చేయాల్సిన పని చాలా కష్టమైనదే అయి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆయన చెప్పిన దానికి ఒప్పుకోవడం తప్ప నాకు వేరే మార్గమే లేదు అనుకుని సరే మీరు నాకు కావాల్సిన డబ్బులు ఇస్తానంటే మీరు ఏ పని చెప్పినా చేయడానికి రెడీ సార్ అంటూ చెప్పాడు ధ్రువ. ఆ మాటలతో ప్రొఫెసర్ ముఖంలో ఆనందం వచ్చింది. వెంటనే ఒకసారి నీ డిజిటల్ యాక్సెస్ చూపించు అని ధ్రువని అడిగాడు ప్రొఫెసర్. ధ్రువ తన చేతిని ముందుకు చాచాడు. ప్రొఫెసర్ ధ్రువ చేతికి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుగా చేతులు కలిపి వదిలేశాడు. నీకు నా అడ్రస్ డీటెయిల్స్ పంపించాను. వచ్చే ముందు స్టార్ట్ అవుతున్నట్టు హెడ్ అప్ సిగ్నల్ ఇవ్వు. ఐ కెన్ ట్రస్ట్ యు. ఎక్కడైనా ఎయిర్ ట్రాఫిక్ అయితే నాకు నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పాడు. ప్రొఫెసర్ అక్కడి నుండి వెళ్ళబోతూ బై ది వే మై నేమ్ ఇస్ ఆర్యగుప్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. ధ్రువ చాలా సంతోషంగా ఇంటికి వచ్చాడు. తన తల్లితో కావాల్సిన డబ్బులు అరేంజ్ చేయని చెప్పాడు. ఆ మాట వినగానే ధ్రువ తల్లి చాలా సంతోషపడిపోయింది. మరొక రోజు కూడా ఉండదేమో అనుకున్న ధ్రువ జీవితంలో